అనే టైటిల్ చెప్పి ఒక కథ చెప్పగానే మొట్టమొదటిగా వాల్టర్ అనగానే ఎందుకో పాజిటివ్ ఫీలింగ్, ఏదో బాగుండేలా ఉంది, కమాన్ మొదలుపెట్టు అన్నాను. ఎందుకంటే వాల్టర్ అంటే నాకు ఇష్టం. మొదలుపెట్టు అనగానే ఫస్ట్ సిట్టింగ్ ఒక గంటన్నర తీసుకున్నాడు. అద్భుతంగా అనిపించింది. షేక్ హ్యాండ్ ఇచ్చాను. బాబీ, ఈ సినిమా మనం చేస్తున్నాం, వెళ్ళిపోవాలి. ఇలాగా ఫస్ట్ హీరింగ్లోనే చాలా బాగుంది అని నమ్మకం కుదిర్చడం నా సినిమాలు ప్రతిదీ, నా సూపర్ డూపర్ హిట్ సినిమాలన్నీ ఇవే. బాగుంది కానీ తర్వాత చూద్దాం, ఇంకొంచెం డెవలప్ చేయండి అన్న సినిమాలు కూడా సోసోగానే ఆడేవి నావి. సో ఆ నమ్మకంతో నేను చెప్తున్నాను, బాబీ ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది. నీకు నాకు ఆబ్లిగేషన్, మనం చేయాల్సిన బాధ్యత ఉన్న మైత్రి వాళ్ళని మనం నిర్మాతలుగా తీసుకుందాం అంటే తను అదే అభిప్రాయంతో ఉండి అట్లాగా మైత్రి వాళ్ళు ఈ సినిమాని వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. నాకు బాబీ గురించి చెప్పాల్సి వస్తే కనుక నన్ను అభిమానిస్తాడు, అది చాలా సంతోషం. అలాంటి అభిమానించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా మేకింగ్, కోట్లు పెట్టి సినిమా తీసే దీంట్లో అభిమానాలు ప్రేమలు కాదు. మన అందరం ఒక్కటై సినిమాని, కథని ప్రేమించి దాన్ని అభిమానించి దాన్ని తెర మీద తీసుకుని వచ్చి ఆ తర్వాత ప్రజలు దాన్ని ప్రేమించేలాగా, ప్రజలు దాన్ని ఇష్టపడేలాగా, ప్రజలు దాని నుంచి వినోదం పొందేలాగా చేయగలిగితేనే మన ఇద్దరు వచ్చిన ప్రేమకు అర్థం పరమార్థం ఉంటుంది. కాబట్టి నా అభిమానం అయినంత మాత్రాన కాదు ఈ సినిమా, ప్రజల్ని మనం అలరించాలి, అది మన మెయిన్ మోటో అని అనుకున్నాము, చేశారు. ఈ సినిమా చేస్తున్నంతసేపు నాకు బాబీ మీద ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ పోయింది. దానికి కారణం అతని కష్టపడే తత్వం, ఫోకస్డ్గా పనిచేయటం. ఎవరు ఏమి చెప్పినా సరే ఈగోలకు వెళ్లకుండా, నాకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసా, ఏదో చెప్తారులే అని ముఖస్థుతికి అలాగే సార్ అని ఆ తర్వాత దాన్ని పెడచెవిని పెట్టే రకం కాదు. ఏదో చెప్పారు, ఇన్ని సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి చెప్పాడు అంటే దానికి ఏదో అర్థం ఉంటుంది, నేను వెళ్ళి కరెక్ట్ చేసుకురావాలి అంటూ ఆయన ఆహర్నిశలు ఆ సినిమాని ఇంకొంచెం బెటర్గా చేయడం కోసంగా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు తన టీం పీపుల్ తోటి. అందుకనే ఆ సినిమా మొదటి రోజు విన్నది దానికంటే ఆ తర్వాత రూపాంతరం చెందింది, అత్యద్భుతంగా ఉంది. సినిమా చూసిన తర్వాత, నిన్న మొన్న చూసిన తర్వాత ఇంకా ఢోకా లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళని, అటు ఆ క్లాసు ఈ క్లాసు అని కానీ, అటు లేడీస్ అని కానీ, ఇటు యంగ్స్టర్స్ అని కానీ, ఈ తేడాలు లేకుండా ప్రతి ఒక్కరిని అలరించే సినిమా ఈ వాల్టర్ వీరయ్య. నాకు బాబీలో నలుగురు నిష్ణాతులు కనిపించారు. ఒకడు కథకుడు, రెండవ వాడు రచయిత, 3 స్క్రీన్ ప్లే రైటర్, ఆ తర్వాత 4వ వ్యక్తే డైరెక్టర్. ఆ తర్వాతే అతని అభిమానాన్ని చూస్తాను నేను. అభిమాని కదా అని చెప్పి సినిమా ఇవ్వాల, అతని టాలెంట్ అత్యద్భుతం అని చెప్పేసి సినిమా నేను ఇచ్చాను. నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నేను పెట్టుకున్న నమ్మకానికి అంతకంతగా ఈ సినిమాని ఈ రోజున మాకు అందరికీ అప్పచెప్పాడు. అండ్ ఈ కథలో మొట్టమొదటిగా చాలా ఎన్నో మంచి అంటే ఒక కమర్షియల్ సినిమానా ఇది అడిగితే ఎస్, ఇది పక్కా కమర్షియల్ సినిమానే. కానీ తేలిగ్గా అనుకునే కమర్షియల్ సినిమా కాదు. ఒక కమర్షియల్ సినిమాలో ఏమేమి కావాలో అవన్నీ కూడా పొందుపరిచాడు చాలా చక్కగా. అంటే ప్రతి క్షణం నవ్విస్తుంటాడు, కవ్విస్తుంటాడు, అలరిస్తుంటాడు, ఉద్యోగపరిచేలాగా పోరాట సన్నివేశాలు ఉంటాయి. ఇంకా ఎన్ని రకాల, ఇట్స్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ ఈ వాల్టర్ వీరయ్య. ఎక్కడ ఊపిరి సలుపుకొనివ్వడు. ఏదో ఒక ఎమోషన్ తోటి మనం క్యారీ అయిపోతాం. కొంచెంసేపు అయ్యేసరికి ఇది సినిమాలో మన సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ రాదు. ఇదిరా సినిమా అంటే, ఈ సినిమా కోసం కదా ఇన్నేళ్ళు బట్టి మనం ఎదురు చూస్తున్నాం. ఇలాంటి కమర్షియల్ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యిందని చెప్పేసి ప్రతి వాళ్ళ చేత అనిపిస్తాడు బాబీ. నా సినిమాల గురించి ముందస్తుగా నాకు చెప్పుకునే అలవాటు చాలా తక్కువ. ఉంటే కనుక మా ప్రయత్నం మేము చేసాము, అది అలరిస్తుందని అనుకుంటున్నాము, అలాంటి ఆశాభావంతో ఎదురు చూస్తున్నాము, మీ ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి అనుకుంటున్నాము అంటూ కొంచెం జాగ్రత్త, రేపు తప్పించుకునే మాటలు మాట్లాడుతారు. కానీ ఈ సినిమాకు మాత్రం ఆ అవసరం లేదు. ఎస్, మా సినిమా, బాబీ అందించిన ఈ సినిమా నిఖార్సైన కమర్షియల్ సినిమా,
మీ చేత శభాష్ అనిపించుకునే సినిమా. అందునే కాన్ఫిడెంట్గా ఈరోజు మీ ముందుకు వచ్చే ప్రతి ఒక్కళ్ళం కూడా అదే కాన్ఫిడెంట్ తోటి మాట్లాడుతున్నాం. అండ్ ఏది సరే, ఇక బాబీ తన పనితనాన్ని అలా చూపించుకుంటూ వెళ్తుంటే ఎన్నోసార్లు ఎంత ముచ్చరేసేదంటే, బాబీ ఈ సినిమా అందరూ బాగుంది, కథ బాగుంది అన్నారు, కానీ మనం షూట్ చేస్తుంటే కొన్ని డౌట్లు వస్తున్నాయి, చెప్పండి అన్నయ్య. లేదు, ఆ ఏరియా గ్రే ఏరియా, ఈ గ్రే ఏరియా ఇక్కడ కొంచెం లాజికల్ అందట్లేదు. అవునా సార్, ఒక 2 hours టైం ఇవ్వండి అని వాళ్ళ రైటర్స్ తోటి, ముఖ్యంగా మన కోన వెంకట్ గారు ఉన్నారు, చక్రి గారు ఉన్నారు, వీళ్ళతోటి పక్కకి వెళ్ళిపోయి తిరిగి 2-3 hours తర్వాత లేదా నెక్స్ట్ డే వచ్చి అత్యద్భుతంగా దాన్ని చెబుతుంటే కనుక మనిషిలో ఎంత కసి ఉందనేది నాకు తెలిసి వస్తుంది. సాధారణంగా ఎవరి సినిమాలైనా సరే బాగున్న కథ ఒక సోసోగా, ఒక యావరేజ్గా, అబోవ్ యావరేజ్గా లేదా హిట్ రేంజ్లో ఆగిపోతాయి. కానీ అదే కథని నిరంతరం చెక్కుతూ ఉంటే కనుక అవి ఎంత షైనింగ్ చేస్తే అంతగా అవి మరింత బ్రహ్మాండంగా వస్తాయి. ఎందుకంటే ఎవరైతే కథకుడు ఉన్నాడో, ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో వాడు విశ్రాంతి చెందకూడదు, వచ్చేసింది కదా అని సంతృప్తి చెందకూడదు. ఎవరికైతే, ఏ డైరెక్టర్కి అయితే కనుక ఒక మంచి కథ మీద సంతృప్తి ఉండదో, అసంతృప్తితోటి ఉంటూ ఇంకా ఏదో చేయాలని తపన పడతాడో వాడి కథ డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అదే జరిగింది ఇక్కడ. ఈ రోజు వరకు కూడా అతను ఏమీ అసలు విశ్రాంతి చెందలేదు. చాలా బాగుంది కదా, చాలా బాగా వచ్చింది, ఇంక వదిలేచ్చు కదా, ఎందుకు ఇంకా నువ్వు నైట్ టైమ్స్ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి కష్టపడుతున్నావు, నిద్ర లేకుండా ఉన్నావంటే ఏంటంటే, లేదన్న ఎక్కడ కొంచెం కొడుతుంది, అది కూడా కొంచెం కరెక్ట్ చేస్తే అత్యద్భుతం బాగొస్తేమో అనుకుంటున్నాను అని. ఏమనుకుంటున్నావు చెప్పంటే అక్కడ కొంచెం కరెక్షన్స్ చెప్తాడు. నిజంగా చాలా బాగుంటుంది. అబ్బా ఎందుకు రాలేదు ఈ ఆలోచన, బాగా ఆలోచించాడు, వెరీ గుడ్ అని. ఇట్లాగా నేను రాత్రి కూడా మేమందరూ కలిసి ల్యాబ్లో ఉన్నాం, థియేటర్లో సినిమా చూస్తూ. అక్కడ కూడా ఏవో తనకి చిన్న లోపాలు కనబడుతున్నాయి. మళ్ళీ తెల్లని ఈవేళ 5 o'clock వరకు అతను ఆ ఎడిటింగ్ రూమ్లోకి ఉండి అవన్నీ కరెక్ట్ చేసుకుని మళ్ళీ తృప్తి చెంది వాహ్ అనుకున్న తర్వాత ఈవేళ మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కి వచ్చాడు ఆయన. నేను చెప్పేది ఎందుకు అతను ఇష్టం, అతను అనేది ప్రేమిస్తాడు, అతను అభిమాని కాబట్టి అని కానే కాదు. నాకు అభిమానులు చాలామంది ఉంటారు. నాకు అది కాదు కావాల్సింది, ఎవరైతే వర్క్ని ప్రేమిస్తారో, ఎవరైతే కష్టాన్ని నమ్ముకుంటారో అలాంటి వాడు నాకు అభిమాని, అలాంటి వారికి నేను అభిమానిని. ఈ రోజున ఇంత కష్టం చూసిన అతని ఈ 2 సంవత్సరాలు అతని అడుగడుగున ప్రతిరోజు గమనిస్తాను నేను. బాబీ కష్టానికి, బాబీ పనితనానికి, బాబీ డెడికేషన్కి, బాబీ తీసుకున్న శ్రద్ధాశక్తులకి నేను బాబీ అభిమానిని అయ్యాను. ప్రతి ఒక్కళ్ళు ఇతని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చిన సబ్జెక్టు సంతృప్తి చెందక ఇంకా ఏదో చేయాలని పరితపిస్తూ ఉండండి. ఖచ్చితంగా ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాంటి డెడికేషన్తో నేను ఇతనితో ట్రావెల్ చేశాను. నా అభిమాని అని చెప్పుకోవడం చాలా గర్వపడుతున్నాను. అండ్ మైత్రి మూవీస్ గురించి చెప్పాలి అంటే నాకు రంగస్థలంలో రామ్ చరణ్ చెప్పాడు మైత్రి మూవీస్ గురించి. డాడీ వాళ్ళు గొప్ప ప్రొడ్యూసర్లు, వాళ్ళు నీ పాత ప్రొడ్యూసర్లతో నాకు పరిచయాలు ఉన్నాయి కదా అంటూ కొంతమంది ప్రొడ్యూసర్ల పేరు చెప్పి, ఆ స్థాయి వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు, ఎంత బాగా ప్రొడక్షన్ చేస్తారు, అసలు నాకైతే మళ్ళీ సినిమా వాళ్ళ దగ్గర చేయాలని ఉంది అని. సో నీ కమ్బ్యాక్ సినిమాల్లో ఒక సినిమా వాళ్ళకి చెయ్యాలి అన్నప్పుడు వాళ్ళతో పరిచయం ఏర్పడింది. ఖచ్చితంగా చేస్తానన్నాను. అది ఇంత త్వరగా అవుతుంది అనుకోలేదు, అయిపోయింది. అది బాబీతో జరిగింది. అండ్ వాళ్ళు నాకు తెలిసి, నాకున్న ఎక్స్పీరియన్స్తో నాకు తెలిసిన ప్రొడ్యూసర్లో మహామహులు ఉన్నారు. రామానాయుడు గారు, అలాగే వైజయంతి మూవీస్ అశ్విన్ దత్ గారు, గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు, కేఎస్ రామారావు, సిసి రామారావు గారు, ఇలాంటి మన దేవి ఫిలిమ్స్ దేవి ప్రసాద్ గారు, ఇలాంటి అత్యద్భుతమైన గొప్ప ప్రొడ్యూసర్లు ఉన్నారే. వాళ్ళ స్థాయిలో నిలబడదగ్గండి ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్, నవీన్ గారు, రవి గారు, చెర్రీ, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈ సినిమా ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళు అడగలేదు, దేనికి వెనకంచి వెయ్యలేదు. వాళ్ళు చెప్పటం, ఈ సెట్లు వేయటం, లేదా ఈ యొక్క ఎఫెక్ట్ తీసుకురావడం కోసంగా విఎఫ్ఎక్స్లు ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా మీరు చెప్పండి మేము చేస్తామన్నారు తప్ప ఏ రోజు లెక్కలు చూసుకుని మాత్రం వార్నింగ్ చేసి ఏమంటే ఖర్చు ఎక్కువైపోతుంది ఆగండి అనలేదు. అది డైరెక్టర్ మీద నమ్మకం. డైరెక్టర్
పెద్ద పెద్ద ఎపిసోడ్స్ చెప్తున్నారు, అది సినిమాకి అవసరం. అయితే ఒకటే వాళ్ళు కోరుకుంటున్నారు, మనం పెట్టే ప్రతి పైసా సినిమా స్క్రీన్ మీద కనిపించాలని. ఎస్, ఈ రోజున పెట్టిన ప్రతి పైసా, వాల్టర్ వీరయ్యకి పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనబడుతుంది. అది డైరెక్టర్గా బాబీ తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. ఒక ఫస్ట్ 25 మినిట్స్లోనే మన హాలీవుడ్ సినిమా లాంటి స్థాయి 2 ఎపిసోడ్స్ ఉన్నాయి. అవి ఏంటి నేను చెప్పేస్తాను, లీక్ చేస్తాను వద్దు కదా, నోటి దాకా వచ్చేస్తుంది. ఆపుకోలేకపోతున్నాను, అంటే ఒక మూడ్లో పడిపోయి మొత్తం కథ అంతా చెప్పేస్తారా అయిపోతున్నాను నేను. బాబీ నన్ను ఆపుతుండు, బాబీ ఎక్కడ ఆపాలో నాకు తెలియదు. ఓకే, రంగస్థలం నుంచి అలవాటు అయిపోయింది గబుక్కుని, ఇది చిరు లీక్స్ అని. సరే, నేను చెప్పనండి, నేను ఇంత గట్టిగా చెబుతున్నాను అంటే కనుక అది రేపు మన తెర మీద చూసుకోవాల్సిందే. సో ఆ రకంగా అలాంటి నిర్మాతలు వాళ్ళు దేనికి నెరవరు, దేనికి వెనకంజ వెయ్యరు. ఎంతైనా ఖర్చు పెట్టింది, ఎంత మిగిలింది అని కాదండి, ఎంత గొప్ప సినిమా తీసామన్న ప్యాషన్తో తీస్తున్నారు. అదే నేను ప్రతి క్షణం అంటూనే ఉంటాను, ప్లీజ్ నవీన్, ఇంత ఖర్చు పెడుతున్నారు, సినిమా మీద సినిమా తీస్తున్నారు, వరుస సినిమాలు తీస్తున్నారు. ఇలా తీసిన వాళ్ళు గతంలో కొంతమంది దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను, మీలాంటి వాళ్ళకి ఈ ఇండస్ట్రీకి కావాలి, మీలాంటి వాళ్ళు ఈ ఇండస్ట్రీ ముందుకు అలా సాగిపోవడానికి మీలాంటి వాళ్ళందరూ కూడాను బాగుండాలి. సో ఎప్పుడు తొందరపడి పనులు చేయొద్దు, హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు, కంపోజ్గా చేయండి, సినిమా తర్వాత సినిమా చేయండి అని నేను వాళ్ళకి చెప్తూనే ఉంటాను. వాళ్ళకి ఎందుకంటే అలాంటి ప్రొడ్యూసర్ నిలబెట్టుకోవడం అనేది మన అందరి బాధ్యత, మన ఇండస్ట్రీ బాధ్యత. అలాంటి ప్రొడ్యూసర్లు ఉండాలి మనకి నిజంగానే. వండర్ఫుల్ పీపుల్ వీళ్ళందరూ. అండ్ అనుకోకుండానో లేదా అనుకునో నాకు తెలియదు, కానీ ఇంతవరకు ఇన్ని సంవత్సరాల, ఇన్ని దశాబ్దాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక నిర్మాత ఒకే రోజు 2 భారీ చిత్రాలు రిలీజ్ చేయడం అనేది ఎప్పుడు జరగలేదు. అది ఫస్ట్ టైం జరిగింది. వీళ్ళు ఖర్చుకి ఏమాత్రం వెనకంజ వేయటం లేదు. అండ్ ఎంత భారీగా ఖర్చు పెట్టడానికి కూడా ఏమాత్రం వెనకంజ వేయటం లేదు. 2 ఒకేసారి రిలీజ్ అవ్వడానికి కూడా ఏమాత్రం బెదరట్లేదు, నెరవటం లేదు. ఏమై ఉంటుంది వీళ్ళ ధైర్యం అంటే ఆ సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా ప్రేక్షకులు 2 సినిమాల్ని ఆదరిస్తారని నమ్మకం. సో వాళ్ళు బాగుండాలి, తద్వారా పరిశ్రమ బాగుంటుంది. కాబట్టి వాళ్ళు సంక్రాంతి రిలీజ్ చేయబోయే 2 సినిమాలు, అటు వీరసింహారెడ్డి అలాగే వాల్టర్ వీరయ్య, ఈ 2 సినిమాలు పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఈ వైజాగ్ సాక్షిగా నేను కోరుకుంటున్నాను. సార్, మీకు 2 కళ్ళు లాంటివి, మీకు 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అవుతాయి. మిమ్మల్ని చూసుకుని చాలామంది కూడాను కూలిపోయే పరిస్థితి వస్తుంది. బట్ వద్దు, మీరు వాళ్ళు ఇచ్చే ప్రశంసల్ని మీరు ఫ్యూయల్ లాగా తీసుకుని ముందుకు సాగిపోండి, రాకెట్లా దూసుకుపోండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ బోత్ ద మూవీస్. రైట్, ఇక ఈ సినిమా కథ అనుకున్నప్పుడు మాస్ మహారాజా రవితేజ, నా బ్రదర్, ఆజ్కా గుండారాజులో ఒక స్నేహితుడి వేషం వేశాడు. అంత హిందీలో మాట్లాడేవాడు అంట. బాంబేలో పుట్టి పెరిగాడు. ఇందాక బెజవాడ అన్నాడు, కానీ బెజవాడ కాదండి, బాంబే. ఇక్కడ లోకల్ అనిపించుకోవడం కోసం ఆ మాట అన్నాడు. ఎస్, బెజవాడే, కానీ ఎక్కువ పుట్టింది పెరిగింది బాంబే. సో తను స్టైలు, తను హిందీలో మాట్లాడటం అసలు మాకందరికి చాలా ఒక బాంబే హీరో అనిపించేవాడు. కానీ అమితాబ్ని ప్రేమించేవాడు. ఇటు సౌత్కి వస్తే కనుక నేనంటే ఇష్టం అని అప్పటి నుంచి చెప్తుండేవాడు, మా సినిమాలు చూసి ఇదేనని. అండ్ అలాంటి రవితోటి ఆ సినిమా చేసే అవకాశం నాకు లభించింది. ఇది ఉండి నువ్వు తక్కువ కాదు, ఏదంతా వేతి నన్ను మాట్లాడండి కాదు, ఇదే కదా. మళ్ళీ నా క్యారెక్టర్ వచ్చేసింది బయటకి. సో ఆ తర్వాత అన్నయ్య సినిమా చేయటం, అందరూ రవితోటి ఎప్పుడున్నా సరే అండి ఒక్కోసారి కోపం వచ్చేస్తుంది. అరే యాక్టింగ్ మీద దృష్టి పెట్టేవాడండి, ఓ కబుర్లు చెప్పేసి ఎంటర్టైన్ చేసి నవ్వించేసి చాలా గందరగోళం చేస్తాడు. చాలా అల్లరి పిల్లాడు. అండ్ అలాంటి రవి
అది చూస్తుండగా అన్నయ్య నుంచి చూస్తుండగా అలా అలా ఎదిగి ఎదిగి ఈ రోజున మాస్ మహారాజ్ అంటూ తనకంటూ ఒక ముద్ర వేసుకుని తనకంటూ ఒక ఇమేజ్ని ఏర్పరచుకున్నటువంటి ఒక చక్కటి నటుడు. నేను ఖాళీ దొరికితే ఇతని సినిమాలు చూస్తుంటాను, ఎందుకంటే మాస్ ఉంటుంది, అటు క్లాసు ఉంటుంది, డ్యాన్సులు ఉంటాయి, అల్లరత ఉంటుంది, చిలిపితనం ఉంటుంది, ఎక్కడ వెటకారం కూడా ఉంటుందండి మనుషుల్లో. అది నాకు మరీ లైక్ చేస్తాను. ఇవన్నీ మీరు చేసి మీ నుంచి నేను వచ్చిన ఇవన్నీ నేను చేసే కామెడీ నువ్వు చేసే ఎటకారంగా ఉంటుంది అబ్బాయి, అది అందుకని. సో ఎప్పుడైతే బాబీ ఈ క్యారెక్టర్కి తను ఉండాలి అనగానే నాకు భలే ఉత్సాహం వేసింది. ఎస్, నేను చేసి ఈ క్యారెక్టర్ ఢీకొనేలాగా మళ్ళీ వచ్చేస్తుంది బాబీ బయటికి, మళ్ళీ క్యారెక్టర్స్ బయటకు వచ్చేస్తున్నాయి. చెప్పొద్దు కదా, వద్దు దాచేస్తాను, మింగేసాను. సో ఈ సినిమా చూడండి, మా ఇద్దరు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఎలా రియాక్ట్ అవుతాయి, ఆఖరికి ఎలాగా ఢీ అంటే ఢీకొంటాయి. మళ్ళీ చెప్పేస్తున్నానా? సరే, ఓకే. బట్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగే క్యారెక్టర్స్ మా ఇద్దరివి. సెకండ్ హాఫ్లో వస్తాడు, దుమ్ము దులిపేస్తాడు, అండ్ ఫినిషింగ్ అనేది ఇంక నేను సినిమా చూడాల్సింది. చెప్పేసి మింగిసాను మరి. సో చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్గా వచ్చిందండి మా ఇద్దరు సీను. ఎక్కడైతే రవి రాజా వస్తాడో, రవితేజ, ఇంకా అక్కడి నుంచి సినిమా మరో లెవెల్కి ఇది వెళ్ళిపోయింది. అది మా అందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అండ్ ఆ సినిమా, ఆ క్యారెక్టర్ రవితేజ కాకపోతే మాత్రం న్యాయం జరిగేది కాదు. ఇందాక బాబీ అన్నట్లుగా తను ఉండటం మూలంగానే ఆ కథకి ఇంకొక లెవెల్కి వెళ్ళడానికి ఆస్కారం కలిగింది రవితేజ క్యారెక్టర్ ద్వారా. థ్యాంక్ యూ రవి, నువ్వు చక్కగా చేసావు. ఎందుకంటే నువ్వు హీరోగా చాలా బిజీగా ఉన్నావు. నీకు ఒక విషయం తెలుసా, వరుస పెట్టి సినిమాలు తీస్తున్న వాళ్ళు ఇద్దరు ఎవరు చెప్పు? యా, మేమిద్దరమే వరుస సినిమాలు పెట్టి చేసుకుంటాం. అందుకని ఇలాంటి బిజీ సమయంలో నువ్వు దీనికి డేట్ కేటాయించడం అనేది రియల్ ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇక శృతి హాసన్, ఆ అమ్మాయి వేళ అనుకోకుండా మరి ఒంగోలులో ఏం తినిందో ఏమిటో తెలియదు, జ్వరం వచ్చిందంట, లేదా ఎవరు బెదిరించారో తెలియదు పాపం ఆ అమ్మాయి ఫీవరు. అక్కడ వేళ ఫోన్ చేసి వెరీ సారీ చెప్తూ, నాకు కొంచెం ఒళ్ళు నలతగా ఉంది, నేను కోవిడ్ టెస్ట్ కూడా చేయించాను, బహుశా కోవిడ్ పాజిటివ్ కాకుండా ఉంటే బాగుంటుంది, ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ వైజాగ్, ప్లీజ్ కన్వే మై ఇది రిగ్రెట్స్ అంటూ తను చెప్పింది. సో అందరి తరపున శృతి, నువ్వు త్వరగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ స్పీడీ రికవరీ. ఓకే, తను కూడా చాలా బాగా చేసిన సినిమాలో ఒక కేవలం హీరోయిన్లు గ్లామర్ కోసమే ఉంటారు, తను గ్లామర్ కాదు, కేవలం ఇందులో గ్లామర్తో పాటు ఇందులో ఒక యాక్షన్ సీక్వెన్స్లోనూ కథలో కూడా తనకు ఇంపార్టెన్స్ ఉంది. ఆ తర్వాత పాపం ఆ -8 degreesలో తను ఆ చీరకట్టుతోటి అక్కడ మంచులో డ్యాన్స్ చేస్తుంటే వణికిపోయేది, చాలా బాధ అనిపించేసింది. కానీ సినిమా చూసిన తర్వాత, సాంగ్స్ చూసిన తర్వాత మాత్రం ఆ పిల్ల ఆ వణుకు అది బాధ ఎట్లా నొక్కిపెట్టిందో తెలియదు, కానీ చాలా గ్లామర్గా వావ్ క్యూట్గా అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ శృతి, నీ ప్రొఫెషనలిజానికి హ్యాట్స్ ఆఫ్. అండ్ దెన్ ఇక క్యాథరిన్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ అయిన ఇది తను పోషించింది. వెరీ గుంభనంగా ఉండే క్యారెక్టర్, వెరీ కంపోజ్డ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ రవి ఏవైతే అనుకున్నాడో అది ఆ అమ్మాయి ద్వారా మనం రాబట్టగలిగాము. వెరీ కీలకమైన పాత్ర. అందుకనే మన బాబీ ఆ క్యారెక్టర్ని బయటికి చెప్పడానికి రెడీగా లేడు. అండ్ నేను చెప్పానా? చెప్పదు. ఓకే, చెప్పాలి. సో అది చాలా మంచి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి నిండుదనాన్ని తీసుకొచ్చింది. ఆ క్యారెక్టర్ సెంటిమెంట్ని అద్భుతంగా పోషించింది, పండించింది. అలా క్యాథరిన్, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, చాలా బాగా చేసావు. అండ్ దెన్ ఇంకొక గ్లామర్ హీరోయిన్ ఇక్కడ ఉంది, ఊర్వశి రాథోడ్, ఊర్వశి రౌతాల. సో తనతోటి పార్టీ సాంగ్ చేసింది, చాలా చాలా ఎనర్జెటిక్గా చేసింది. అండ్ తను ఎంతో ఇష్టపడి చేసింది. సో అలాంటి అమ్మాయికి తల్లి ఊద్రమ్మ, గాడ్ బ్లెస్. దానికి మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తాను. యూ డే ఫెంటాస్టిక్ జాబ్, లవ్లీ. అండ్ దెన్ ఇక ముఖ్యంగా చెప్పాల్సి వస్తే దాని తర్వాత ఇంపార్టెంట్ ఆర్టిస్టులుగా ప్రకాష్ రాజ్ అండ్ బాబీ సింహ, వీళ్ళిద్దరు కూడాను నేషనల్ అవార్డు పొందిన యాక్టర్స్.
వాళ్ళిద్దరికీ జాతీయ అవార్డులు వచ్చినాయి బెస్ట్ యాక్టర్గా. వాళ్ళిద్దరూ తమిళనాడు నుంచి వచ్చాడు బాబీ సింహ, అతను ఇందులో ఒక విలను, అలాగే ప్రకాష్ రాజ్ కూడా ఒక విలన్ అని అన్నారు. బట్ నిజానికి ఈ బాబీ సింహ తెలుగువాడని తెలిసింది వచ్చిన తర్వాత. నా అభిమాని అంటున్నాడు, ప్రతి సినిమాలో డైలాగులు చెప్తున్నాడు, పాటలు పాడేస్తున్నాడు. నువ్వు తమిళనాడు కదా అంటే, లేదు సార్ తమిళనాడుకి వెళ్ళామని నాన్నగారి పని వృత్తిరీత్యా మాది ఇది కృష్ణా జిల్లా అని చెప్పుకుంటూ వచ్చాడు. అతను ఈ సినిమాలో చాలా చక్కగా నటించాడు అండ్ అందుకు అతను నేషనల్ యాక్టర్ అయ్యాడు అని అనుకున్నాం మేమంతా. అండ్ అతను అలాగే ప్రత్యర్థులుగా ప్రతినాయకులుగా ప్రకాష్ రాజ్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. ప్రకాష్ రాజ్ వాడు సామాన్యుడు కాడు, ఏ పాత్రలో సరే ఒదిగిపోగలడు, దాన్ని రప్పించగలడు, మెప్పించగలడు. ఆ రకంగా ప్రకాష్ రాజ్ ఇందులో చాలా చక్కగా 2 షేడ్స్ పాత్రని వేసాడు. తను చాలా బాగా చేశాడు ప్రకాష్ రాజ్ అండ్ దే హ్యావ్ డన్ గుడ్ జాబ్ అండ్ హ్యాట్స్ ఆఫ్. అండ్ దెన్ మరీ ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరి వలనైతే ఈ సినిమా ముందు ప్రారంభమవుతుందో, ఒక ప్రాబ్లం క్రియేట్ అయ్యి ఇంట్రెస్టింగ్గా కథని ముందుకు నడిపిస్తుందో ఆ క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనగానే ఏదో కామెడీ సీన్స్ ఉంటాయి, తర్వాత కమర్షియల్ కాదు. అది ఒక వెరీ డెప్త్ ఉన్న క్యారెక్టర్, ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. అది వండర్ఫుల్గా ఉంది. అలాంటి నేను చెప్పను బాబు. అండ్ అది అతను చాలా బాగా రాణించాడు. అండ్ తనతో పాటు మరో క్యారెక్టర్ వెన్నెల కిషోర్ ఈ రోజున రాలేదు, బట్ వెన్నెల కిషోర్కి రాజేంద్ర ప్రసాద్కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఆర్టిస్టుగా ఇంకా నాతో పాటు అల్లరి చిల్లరగా ఉండే శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, శకులక శంకర్, అలాగే ప్రదీప్ రావత్, ఇలా వీళ్ళందరూ కూడాను చాలా చక్కగా బాగా యాక్ట్ చేశారు, భలే నటించారు, అద్భుత నటన కనిపించారని చెప్పలేను. కానీ సెట్లు తినటానికిను నాతో కబుర్లు చెప్పడానికి మాత్రం బాగా ఉపయోగపడ్డారు వాళ్ళు. ఆ రకంగా వాళ్ళకి థ్యాంక్స్. రైట్. సో అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ వెళ్ళటం ఒక హాలిడే లాగా, ఒక పిక్నిక్ లాగా ఉండేది నాకు, బికాస్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి. ఇక టెక్నీషియన్స్ పరంగా చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్టర్ బాబీ తర్వాత నేను చెప్పుకోదగినటువంటి మరొక శిష్యుడు, మరొక తమ్ముడు, నాకు బిడ్డలాంటి వాడు దేవిశ్రీ ప్రసాద్ మా ఇంట్లో కురవాడు. మా ఇంటికి చిన్నప్పటి నుంచి సత్యమూర్తి గారితో పాటు ఇంటికి వచ్చి కూర్చునేవాడు. తనకు సరదా అనిపించిన కొన్ని సాంగ్స్ పాడుతుండేవాడు. అలాంటి వాడు ఈ రోజున మన తెలుగు పరిశ్రమలో నెంబర్ 1 అయ్యి ఆల్ ఇండియా లెవెల్లో పుష్ప ద్వారా ఆ అంటావు ఓ అంటావు దగ్గర నుంచి ఆ సాంగ్స్ అని పాడి రక్త కట్టించి శభాష్ మేమందరూ గర్వించే, తెలుగు వాళ్ళందరూ గర్వించేంత గొప్ప సంగీత దర్శకుడు అవుతాడని మాత్రం నేను ఊహించలేదు. ఇది నాకు ఊహకు వస్తేనే ఎంతో ఆనందంగా ఉంది. అండ్ తనతో చేయటం అంటే ఎలా ఉంటుందంటే, తను ఏదైనా సాంగ్ కంపోజ్ చేసి వచ్చి మా ఇంట్లో వినిపించేసి డ్యాన్స్ కట్టేస్తుంటాడు, మమ్మల్ని డ్యాన్స్ ఆడేయమంటాడు. అన్నీ కూడా విజువల్స్. సో మనిషి ఒక సాంగ్ వచ్చింది అంటే కనుక తను ఎంత ఎనర్జెటిక్గా మారుతాడంటే అంత ఇంత కాదు, ఆ ఎనర్జీ కావాలి. ఇక్కడ ఎవరు కూడా అంటే డబ్బుల కోసం పనిచేయట్లేదు. డబ్బులు ఇస్తారు, కావాలి మాకు, ఓకే. కానీ డబ్బుల్ని దృష్టిలో పెట్టి ఎవరు పనిచేయట్లేదండి. మీరు ఇచ్చే అభిమానాన్ని, మీరు ఇచ్చే విజయాన్ని ఊహించుకుంటూ మేము అందరం కష్టపడి పనిచేస్తున్నాం. ఏమి కష్టపడి పనిచేసినా సరే మిమ్మల్ని అలరిస్తుంది, మీరు శభాష్ అని పెట్టారు, మీరు భుజం తడతారు, మీరు ప్రశంసిస్తారు అనే దానికోసమే మేము ఇంత కష్టపడతాం. ప్రతి ఒక్కరు ఇక్కడ కష్టపడతారు. అలాగా డిఎస్పి ప్రతి సాంగ్లో ప్రాణం పెట్టాడు. ప్రతి సాంగ్ తోటి దీనికి దాన్ని మరొక ఎత్తుకు తీసుకువెళ్ళాడు. ఒక్కొక్క సాంగ్ వింటుంటే కనుక వావ్ అనిపించింది. ఏ సాంగ్ ఆ సాంగే. ఇంకొక సాంగ్ రిలీజ్ కావాల్సి ఉంది. అది 2-3 రోజుల్లో రిలీజ్ అవబోతుంది. అది థియేటర్స్లో చెప్పేస్తాను. చెప్పద్దు? లేదు, చెప్పను. నేను చెప్పాలి, మీరు చూడాల్సింది. చెప్పచ్చా? చెప్పాను. అది అందులో మ్యాటర్ చెప్పేద్దామని నాతో పెట్టుకుంటే అంతే మరి. అది డెఫినెట్గా ఇప్పుడు 4-5 సాంగ్స్ ఏవైతే కనుక పబ్లిక్ అయినాయో దాన్ని మించి ఉంటుంది. చూడండి మీరు, ఆ సాంగ్ అత్యద్భుతంగా ఉంటుంది. నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ. ఓకే, రైట్. అట్లాగా ఏ సాంగ్ ఆ సాంగ్, ఏ థీమ్ మ్యూజిక్ ఆ థీమ్ మ్యూజిక్, ఇంటర్వెల్ థీమ్ మ్యూజిక్, ఇంటర్వెల్ది టైటిల్ సాంగ్. ఇది
కొన్ని బయటికి రానివి సినిమాలు మాత్రం వినిపించే మరిన్ని థీమ్ మ్యూజికల్ ఆయన కొట్టాడు. సినిమా ఇట్ ఈస్ ఒక మ్యూజికల్ ఫిలిం, ఒక మ్యూజికల్ జర్నీ లాగా ఉంటుంది. దానికి డే అండ్ నైట్లో కష్టపడుతున్నాడు. ఇప్పుడు కూడా ఫంక్షన్ రావడానికి హెసిటేట్ చేస్తే అన్నా నువ్వు రా, కాదండి నాకు కొన్ని ఫైనల్ చేయాలి, కొన్ని ఫైనల్ మిక్సింగ్ చేయాలి, ఇది లాస్ట్ డే అంటే ఇవాళ వెళ్ళి నైట్ అంతా వెళ్ళు, నేను చార్టర్లో తీసుకువెళ్ళి నైట్ నేను అన్నపూర్ణ స్టూడియో దింపేస్తాను, అక్కడి నుంచి తెల్లారిన దాకా చెయ్యి అని చెప్పాను. ఇప్పుడు 12 o'clock బయలుదేరి వెళ్ళిపోయి అతను డ్రాప్ చేసి వచ్చేస్తాం. సో అలా ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు ఇట్లాగా. ఇక మా కెమెరామ్యాన్ గారు ఉన్నారు, ఆయన ఆర్థర్ విల్సన్ గారు. ఈరోజు ఇంత గ్లామర్గా మేము సినిమా కనబడుతుంది, ఇంత గ్లాసీగా కనబడుతుంది, మేమందరం గ్లామర్గా ఉన్నామంటే మా సుష్మిత నాకు ఇచ్చినట్టు బట్టలు కానివ్వండి, నా స్టైలింగ్ కానివ్వండి, టోటల్గా ఆ అమ్మాయిని ఎంత బాగా చూసుకున్నా సరే అది మా ఆర్థర్ విల్సన్ గారు కూడా ఆయన లైట్లు వేసి దాన్ని మరింత ఎన్హాన్స్ చేశారు. అలాగా నన్ను ఎంతో బాగా చూపిస్తూ ఈ సినిమా ఫ్రేమ్స్ మొత్తాన్ని కూడా ఎంతో అందంగా చూపించారు. ఆయనకి కెమెరా పరంగా ఆర్థర్ విల్సన్ గారికి ఇందులో చాలా మంచి గొప్ప పేరు వస్తుందని అనుకుంటున్నాను నేను. అండ్ ఆ రకంగా థ్యాంక్ యూ ఆర్థర్ విల్సన్ గారు. అలాగే సెకండ్ యూనిట్ ఫైట్ సీక్వెన్స్ కానీ అవి కానీ జరుగుతున్నప్పుడు చోటాకే నాయుడు అలాగే ప్రసాద్ గారు వీళ్ళు కూడా పనిచేశారు. ఆ రకంగా ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పనిచేయడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. వారిద్దరికి కూడా నా అభినందన తెలియజేస్తాను. అలాగే ఎడిటింగ్ సంబంధించి నిరంజన్ అండ్ ప్రసాద్ నాయుడు వీళ్ళు చాలా బాగా కష్టపడి పనిచేశారు డే అండ్ నైట్. వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తాను. ఇక స్పెషల్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి కమల్ కన్నన్ అండ్ అతను అసిస్టెంట్ చేసినటువంటి దుర్గా ప్రసాద్, అలాగే మిగతా రెస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ అంతా చేసినటువంటి యుగంధర్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు కూడాను చాలా బాగా చేశారు. అంటే ఈ ఎపిసోడ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఇది హాలీవుడ్ ఫిల్మ్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటాయి కొన్ని ఎపిసోడ్స్. అండ్ ఆ స్టాండర్డ్కి వాళ్ళు ఇచ్చినందుకు గాను విఎఫ్ఎక్స్ టీమ్కి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక డ్యాన్స్ మాస్టర్గా శేఖర్ నాతోటి మళ్ళీ అంత స్టైల్గా అంత వింటేజ్ చిరంజీవిలాగా గ్రేస్ఫుల్గా ఆ సాంగ్స్ కంపోజ్ చేసి నాకు ఏమాత్రం శ్రమ లేకుండా అక్కడ చాలా సుఖంగా చేయించాడు. అంటే నా గురించి తెలిసి నా కదలిక ఏది ఎక్కడ ఉంటే, ఏ నడుము ఎక్కడ ఊగితే, ఏ చెయ్యి ఎలాగంటే, ఏ ఫింగర్ ఎలా అంటే, ఏ కనుచూపు ఎలాగుంటే అన్నీ అవపోసం పెట్టిన వాళ్ళండి వీళ్ళు. నాకు శ్రమ లేదు, వీళ్ళందరి దగ్గర నా డ్యాన్స్ మేడ్ ఈజీ అయిపోయింది. అంత చక్కగా శ్రమ లేకుండా చేయించారు. కానీ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తుంటే మాస్టర్ అత్యద్భుతంగా ఉంది. నా స్టెప్సే దొంగిలించి మళ్ళీ నాకే అమ్మేశారు వీళ్ళు. ఇది బాగుంది, ఇది అంటే వండర్ఫుల్. ఇట్లాగా చాలా బాగా చేశారు. ఇందులో చేసిన 4-5 సాంగ్స్ కూడాను చాలా బాగున్నాయి. ఇవన్నీ మాస్టర్ చాలా బాగా చేశారు. అండ్ దెన్ ఇక్కడ ఇంకా ఎవరి గురించి నేను ఆర్డర్ ప్రకాష్, నేను సాధారణంగా ఎవరి గురించి ట్వీట్ చేయను. నేను ఒకసారి ఒక సెట్స్ చూసిన తర్వాత ఆ సెట్స్లో ఉండేటువంటి డీటెయిలింగ్ చూసిన తర్వాత ఎవరు సెట్ వేస్తారంటే ప్రకాష్. అతను నాకు ఎప్పుడు కనపడ్డేంటి, మహా బిడియొస్తాడండి, కామ్గా ఉంటాడు, ఎక్కువ కనపడ్డాడు, రమ్మనండి అయ్యా అని అసలు మాట్లాడలేటు అతను ముందుకు తీసుకొచ్చి కౌగులించుకుని ఎంత అత్యద్భుతంగా వేసావు ఈ సెట్స్ అంటూ అతని పొగిడి అతని గురించి ట్వీట్ చేసేంత ఇంప్రెస్ అయిపోయాను నేను. అలాంటి టెక్నీషియన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా సైలెంట్గా పనిచేశారు. ఎవరు వాళ్ళ గొప్పలు కానీ వాళ్ళకి గుర్తింపు కోసంగా ప్రయత్నం చేయలేదు. అలాంటి వాళ్ళందరూ ఈ సినిమా కలిసికట్టుగా పనిచేశారు. ఈ రోజున ఎలాగైతే మేమందరం కలిసికట్టుగా నిలబడి ఒకటై ఉన్నామో, ఈ సినిమా చేసే ప్రయత్నం అందరూ అదే విధంగా కలిసికట్టుకుని ఐకమత్యంతో ప్రతి ఒక్కళ్ళు వాల్టర్ వేరియా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో పనిచేశాం. అలాగే ముఖ్యంగా స్క్రిప్ట్ సంబంధించి కోన వెంకట్, అలాగే చక్రి గారు, ఇంకా మిగతా పేర్లు, అలాగే మోహన్ గారు అండ్ వినీత్ గారు, ఇలా ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ తెర వెనుక నిశ్శబ్దంగా ఉన్నారు. వీళ్ళందరూ ఈ నిశ్శబ్ద సైనికులు అందరూ కలిసికట్టుగా దీన్ని మరో లెవెల్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చారు. ఒక కమర్షియల్ సినిమాలో ఏ ఇంగ్రీడియంట్స్ ఉండాలో, ఏ అంశాలు పొందుపరచాలో అన్ని అంశాలు ఉంటూనే మళ్ళీ అవి వ్యత్యాసంగా చూపించారు. ప్రతి పావు గంటకి ప్రతి 10 నిమిషాలకి ఒక హై ఇస్తూనే ఉన్నారు. ఏ సీను కూడా మనం ఊహించాం ఇది ఇలా జరుగుతుందంటే ఇంకోలా జరుగుతుంది, ఇది ఇలా ఉంటుంది అనుకుంటే కాదు మరోలా ఉంటుంది. అన్నీ అనూహ్యంగా ఉంటాయి. అనూహ్యంగా ఉన్నవి థ్రిల్ ఇచ్చే విధంగా ఉంటుంది. వావ్ అని ఇలా ఉంటుంది. సీట్ ఎడ్జ్లో కూర్చొని చూస్తారు తప్ప
ఎప్పుడైనా కామెడీకి పగలబడి వెనక వెళ్తారేమో కానీ బట్ ప్రతిదీ సీట్ ఎడ్జ్లో చూస్తారు. దానికి కారణం ఈ ఆల్ యంగ్స్టర్స్ రైటర్స్ వీళ్ళందరికీ, కోన వెంకట గారికి, మోహన్ గారికి, చక్రి గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఇంతమంది మా బాబీ ఒక్కడు నిలబెట్టి వాళ్ళందరితో పని రాబట్టించి తన పనితనాన్ని చూపించాడు. వీళ్ళందరికీ సమిష్టి కృషితోటి రేపు పొద్దున ప్రొడ్యూసర్స్కి డబ్బులు మిగులుతాయి, నాకు కీర్తి మిగులుతుంది, వాళ్ళందరికీ లాంగ్ లైఫ్ మిగులుతుంది, మరి ఎంతో భవిష్యత్తు ఉంటుంది. ఈ సినిమా తర్వాత ఒక్క మాట చెప్పగలను, అన్నీ తానే చేసినటువంటి డైరెక్టర్ బాబీ స్టార్ డైరెక్టర్ అవ్వటం అన్నది ఎంతో దూరం లేదు. ఈ సినిమా తర్వాత హీ విల్ బికమ్ ఏ స్టార్ డైరెక్టర్. వాళ్ళ నాన్నగారు ఈ మధ్యనే గతించారు. వాళ్ళ నాన్నగారు ఎక్కడో పైనుంచి, నేను అనుకుంటాను వారి ఆత్మ ఇక్కడే ఉంటుందని, తన బిడ్డ యొక్క సక్సెస్, తను ఆరాధించే ఒక హీరోతోటి ఈరోజు ఇంత పెద్ద సినిమా తీస్తున్నాడు, ఇంత పెద్ద గొప్పగా జరుగుతుంది. విశాఖపట్నంలో ఇన్ని వేల మంది వచ్చి చూస్తున్నారు. ఇది తను చూస్తుంటాడు. ఆయన ఆశీస్సులు ఉంటాయి, ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. తన కొడుకుకు సూపర్ డైరెక్టర్ అవడానికి, ఒక స్టార్ డైరెక్టర్ అవడానికి ఇది శ్రీకారం చుట్టినటువంటి వేదిక. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నాన్నగారు నేను తలుచుకుంటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి. చాలా సంతోషం. అండ్ దెన్ ఇక్కడ ఈ రోజున ఇంత హాయిగా జరుగుతున్నందుకు ప్రధానమైన కారణం, బీచ్లో పెట్టుంటే కనుక బీచ్ పోటెత్తునప్పుడు అక్కడ చాలా కష్టమైపోయేది. అలాంటి సిపి గారి, శ్రీకాంత్ గారి సలహా మేరకు మనం ఇక్కడ షిఫ్ట్ అవటం అనేది చాలా మంచిదయ్యింది. అందులో ఇంత హాయిగా సజావుగా సాగింది. దానికి ప్రతి చోట మన పోలీస్ ఆఫీసర్స్ అందరూ మనకి చక్కటి సహకారం అందించారు. ఇలా సహకారం అందించిన పోలీసు శాఖకు, వారి అధికారులకు, సిపి గారికి, కమిషనర్ గారికి, అలాగే డీజీపీ గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా కొన్ని ప్రత్యేక ఆర్డర్స్ వచ్చినాయంట, వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మళ్ళీ ఈ వైజాగ్ వస్తాను. ఈసారి వచ్చినప్పుడు ఇల్లు కట్టుకోవడం కోసం వస్తానేమో, ఇక నివాసం చూడగలను. తర్వాత ఈ ప్రోగ్రాం ఇంత షార్ట్ టైంలో జరగదు. ఈ మార్పులు చేర్పుల్లో, స్థలాలు, వెన్యూలు మారిపోవడంలో ఇక్కడ జరగదు అని అనుకున్న దానికి జరిగేలా చేస్తామంటూ ఛాలెంజ్గా తీసుకున్న యువి వెంకట్ గారికి, వారి స్టాఫ్కి, వారి కింద పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, నువ్వు తెలుసు నాకు, భువన్, వీళ్ళందరూ కూడా అత్యధికంగా ఎలాంటి వార్ ఫుటింగ్లో ఇది ఏర్పాటు చేసి ఇంత కళ్ళు విందుగా చేశారు. మంచి పసందుగా జరిగింది. అండ్ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, నా అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, 13వ తారీఖున పూనకాలు లోడింగ్. డోంట్ స్టాప్ సీయింగ్, గో ఆన్ సీయింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.